బెదరు అయిపోయింది చూడు. ఏది ఆ డేటా చూపించు. చాలా బాగా ఎంటర్ చేసావు, చాలా కాన్ఫిడెంట్ గా అంతా కరెక్ట్ గా ఎంటర్ చేసావు అనుకున్నావు కదా. కాదా నీ బొందా. నేను డేటా ఎలా ఎంటర్ చేయమన్నాను? ఫస్ట్ నేమ్ అనేది సపరేట్ కాలంలో, లాస్ట్ నేమ్ అనేది సపరేట్ కాలంలో ఎంటర్ చేయమన్నాను. అయితే ఇప్పుడు ఈ డేటా మొత్తాన్ని డిలీట్ చేసి మళ్ళీ ఎంటర్ చేయమంటావు. వెరీ గుడ్, నీ తలకాయ్. ఒక ఆప్షన్ చెప్తాను, నేర్చుకో. ఫ్లాష్ ఫిల్. ఇప్పుడు నువ్వేం చేస్తావంటే ఇక్కడ నీకు ఫస్ట్ నేమ్ రావాలి కదా, ఈ ముందున్న సెల్లో ఆ నేమ్ లో ఫస్ట్ నేమ్ వాటికి సపరేట్ గా టైప్ చేయి. రాజేష్ టైప్ చేసి ఈ ఫ్లాష్ ఫిల్ అనే ఆప్షన్ ఎక్కడ ఉంది? డేటా ట్యాబ్ లో డైరెక్ట్ గా ఫ్లాష్ ఫిల్ ఆప్షన్ ఉందా లేదా, దీన్ని క్లిక్ చేయి. ప్రతి నేమ్ లో ఫస్ట్ నేమ్ ఆటోమేటిక్ గా సపరేట్ గా వచ్చేస్తుంది. అలానే లాస్ట్ నేమ్ అనేది సపరేట్ గా టైప్ చేయి. ఇక్కడ ఏముంది? కుమార్. ఎంటర్ కొట్టి ఈ ఫ్లాష్ ఫిల్ కి డైరెక్ట్ షార్ట్ కట్ కూడా ఉంది, కంట్రోల్ ఈ. ప్రతి నేమ్ లో లాస్ట్ నేమ్ అనేది ఆటోమేటిక్ వచ్చేస్తుంది. ఓకేనా? ఓకే బెదరు, కానీ ఈ రిపోర్ట్ లో మాత్రం ఫస్ట్ నేమ్ ని లాస్ట్ నేమ్ ని సపరేట్ గానే టైప్ చేశా. కానీ నాకు ఇందులో కావాల్సింది ఫుల్ నేమ్ అనేది మొత్తం ఒకే సెల్ లో రావాలి. అంతే? అవును. ఇక్కడ నువ్వు ఇండివిజువల్ కాలమ్స్ లో టైప్ చేసా కదా, కలిపి టైప్ చేయి ఒకే సెల్ లో. రాజేష్ కుమార్ ఇలా టైప్ చేసి మళ్ళీ సేమ్ ఆప్షన్ డేటా ట్యాబ్ లో ఫ్లాష్ ఫిల్ లేదా షార్ట్ కట్ చెప్పా కదా, కంట్రోల్ ఈ. సేమ్ అదే ఆప్షన్ బెదరు. అవును. ఇప్పుడు మనం నేర్చుకునేది ఫ్లాష్ ఫిల్ ఆప్షన్ గురించి కంప్లీట్ గా నేర్చుకుందాం. ఓకేనా? ఓకే బెదరు. ఇప్పుడు నువ్వు డేటా ఎంటర్ చేసిన వేరొక రిపోర్ట్ చూపించు. ఇక్కడ అడ్రస్ మొత్తం ఇండివిజువల్ కాలమ్స్ లో ఉన్నాయి, మొత్తం ఒకే సెల్ లో రావాలి. కరెక్ట్. టైప్ చేయి. సిహెచ్ కుసుమ కామా డోర్ నెంబర్ కూడా టైప్ చేస్తున్నాం బెదరు, కామా కొత్తపేట గుంటూరు పిన్ కోడ్. ఇప్పుడు కింద సెల్కి వచ్చేసి సేమ్ ఆప్షన్ యూజ్ చేస్తున్నాను. షార్ట్ కట్ వచ్చి కంట్రోల్ ఈ. ఓకే, ప్రతి ఒక్కళ్ళ అడ్రస్ అనేది ఒకే సెల్లో వచ్చేసాయి బెదరు. కానీ బెదరు నాకు ఇక్కడ ఓన్లీ వాళ్ళ నేము, ప్లేసు, పిన్ కోడ్ మాత్రమే రావాలి. అలానే టైప్ చేయి. సిహెచ్ కుసుమ కామా గుంటూరు పిన్ కోడ్ కంట్రోల్ ఈ. వచ్చింది బెదరు. కానీ బెదరు ఈ రిపోర్ట్ చూడు, ఈ రిపోర్ట్ లో టెస్ట్ నెంబర్స్ రెండు మిక్స్ అయి ఉన్నాయి. మనకి ఓన్లీ టెస్ట్ మాత్రమే సపరేట్ అయ్యేది, నెంబర్స్ టెస్ట్ సపరేట్ అవ్వవు కదా. ఎందుకు అవ్వదు? ముందు నువ్వు టైప్ చేయి. రాజేష్ కంట్రోల్ ఈ. నేమ్ సపరేట్ అయింది బెదరు. ఓకే, నెంబర్ కూడా టైప్ చేస్తున్నాను. నెంబరు 774 కంట్రోల్ ఈ. ఓకే బెదరు, నెంబర్స్ కూడా సపరేట్ అయిపోయాయి. నువ్వు ఎంటర్ చేసిన డేటాలో టెస్ట్ అండ్ నెంబర్స్ ఉన్న ఫ్లాష్ ఫిల్ ఆప్షన్ ద్వారా ఈ విధంగా సపరేట్ చేయొచ్చు. ఓకేనా? ఓకే బెదరు, కానీ ఇక్కడ ఈ రిపోర్ట్ చూడు, ఇక్కడ నెంబర్స్ టెస్ట్ ఈ విధంగా మిక్స్ అయి ఉన్నాయి మధ్య మధ్యలో. అప్పుడు కూడా సపరేట్ అయ్యిద్దా? ఎందుకు అవ్వదు? బేసిక్ గా అయ్యిద్ది. నెంబర్ ని సపరేట్ గా టైప్ చేస్తున్నా చూడు, కరెక్ట్ గా చూసుకొని టైప్ చేయి. 67785. ఇప్పుడు డౌన్ సెల్ కి వచ్చి షార్ట్ కట్ ఏంటి ఫ్లాష్ ఫిల్ కి? కంట్రోల్ ఈ. ప్రతి సెల్లులో ఉన్న నెంబర్స్ మాత్రమే సపరేట్ అయిపోయింది చూడు. అలానే టెస్ట్ ని సపరేట్ గా టైప్ చేయి. ఏదో నేమ్స్ వెరైటీగా ఉన్నాయి కదా బెదరు. డేటా ఎలాగుంటే ఏందిరా, ముందు చూద్దాం. కింద సెల్కి వచ్చి కంట్రోల్ ఈ. అదిగో నేమ్స్ కూడా సపరేట్ అయిపోయినాయి. అంటే ఏ విధంగా నెంబర్స్ టెస్ట్ మిక్స్ అయి ఉన్న నెంబర్స్ ని టెస్ట్ ని ఈ విధంగా సపరేట్ చేయొచ్చు. దానికి యూజ్ చేసే ఆప్షనే ఫ్లాష్ ఫిల్. ఓకేనా? ఇదేంట్రా డేటా ఎలా ఎంటర్ చేసావు? ఇందులో స్పెల్లింగ్ మిస్టేక్స్ ఏమైనా ఉన్నాయా బెదరు? స్పెల్లింగ్ మిస్టేక్స్ కాదురా అయ్యా, ఇక్కడ డేటా అనేది టోటల్ గా స్మాల్ లెటర్స్ లో రావాలన్నాను కదా, ఇక్కడేమో క్యాపిటల్ లెటర్స్ లో రావాలన్నాను. వదిలే బెదరు, అది పెద్ద ప్రాబ్లం కాదు. మనకి ఎక్సెల్ లో డైరెక్ట్ ఫార్ములాస్ ఉన్నాయిగా, ఈ లోవర్ అప్పర్ డైరెక్ట్ ఫార్ములాస్ యూజ్ చేద్దాం. ఇక్కడ ఫార్ములాస్ యూజ్ చేయాల్సిన అవసరం లా, ఇక్కడ నీకు స్మాల్ లెటర్స్ లో రావాలి కాబట్టి స్మాల్ లెటర్స్ లోనే డేటా టైప్ చేయి. రాజేష్ కుమార్ ఇలా స్మాల్ లెటర్స్ లో టైప్ చేసి డౌన్ సెల్ కి వచ్చి షార్ట్ కట్ ఏంటి? కంట్రోల్ ఈ. డేటా మొత్తం స్మాల్ లెటర్స్ లో వస్తుంది. అలానే ఇక్కడ క్యాపిటల్ లెటర్స్ లో రావాలన్నాను, క్యాపిటల్ లెటర్స్ లో టైప్ చేయి. రాజేష్ కుమార్ కంట్రోల్ ఈ. డేటా మొత్తం క్యాపిటల్ లెటర్స్ లో వచ్చేస్తుంది. ఫార్ములా తీసుకోవడం, ఆ సెల్ రేంజ్ ని సెలెక్షన్ చేయడం ఇదంతా కాదు. ఇక్కడ క్యాపిటల్ లెటర్స్ లో డేటా ఉంది, ప్రాపర్ కేసులో రావాలి అంటే ఫస్ట్ లెటర్ క్యాపిటల్ లెటర్, రిమైనింగ్ అన్ని స్మాల్ లెటర్స్ లో రావాలి. ఆ విధంగా టైప్ చేయి. రాజేష్
అలానే లాస్ట్ నేమ్ కూడా ఫస్ట్ లెటర్ క్యాపిటల్ లెటర్ తీసుకొని కుమార్. కంట్రోల్ ఈ ప్రాపర్ కేసులో ఆటోమేటిక్ వచ్చేస్తుంది. ఇలా నువ్వు ఆల్రెడీ టైప్ చేసిన డేటాని లోవర్ కేసులో, అప్పర్ కేసులో, ప్రాపర్ కేసులో ఈ విధంగా చేంజ్ చేసుకోవచ్చు. ఓకేనా? ఇక్కడ ఎంప్లాయ్ కోడ్ ఏమన్నాను? ఎంప్లాయ్ కోడ్ అంటే ఎలా ఇవ్వాలి బెదరు? ఈ ఎంప్లాయ్ నేమ్ నుంచే తీసుకో. ఎంప్లాయ్ నేమ్ లో ఫస్ట్ క్యారెక్టర్, లాస్ట్ నేమ్ లో ఫస్ట్ క్యారెక్టర్. రాజేష్ కుమార్ కదా, ఆర్కే. ఈ విధంగా తీసుకో. ప్రతి వార్డ్ లో ఫస్ట్ క్యారెక్టర్ రావాలి. ఇక్కడ ఆల్రెడీ టైప్ చేసా కాబట్టి ఇక్కడ డైరెక్ట్ షార్ట్ కట్ ఏంటి? ఫ్లాష్ ఫిల్, కంట్రోల్ ఈ. అది ఆటోమేటిక్ గా ఎంప్లాయ్ కోడ్ ఈ విధంగా వచ్చేసింది. ఓకేనా? ఇదేంట్రా ఇక్కడ ఇంటి పేరుతో సహా టైప్ చేసావు? అంటే నువ్వు ఇచ్చిన హార్డ్ కాపీలో ఆ విధంగానే ఉందగా బెదరు, అలానే టైప్ చేశాను. ఎందుకురా? ఈ ఇనిషియల్ లో ఫస్ట్ క్యారెక్టర్ ఇవ్వు సరిపోద్ది. యానం రాజేష్ ఉంది కదా, వై డాట్ రాజేష్ ఎలా ఇవ్వు. ఇప్పుడు ఫ్లాష్ ఫిల్ ఆప్షన్ ఇచ్చే షార్ట్ కట్ ఏంటి? కంట్రోల్ ఈ. ప్రతి ఇంటి పేరులో ఫస్ట్ క్యారెక్టర్ తీసుకుంది, అటు నార్మల్ నేమ్ అనేది ఆటోమేటిక్ వచ్చేసింది. అంతేగాని నువ్వు మళ్ళీ టైప్ చేసి టైం వేస్ట్ చేయాల్సిన అవసరం లేదు. ఓకేనా? ఓకే బెదరు. ఇక్కడ ఎంప్లాయ్ కోడ్ ప్రతి ఒక్కరికి ఈ ఫార్మేట్ లో రావాలన్నాను. ఏ ఫార్మేట్ బెదరు? ఎంప్లాయ్ నేమ్ లో ఫస్ట్ 2 క్యారెక్టర్స్ తీసుకో, ఆర్ఏ డాష్. ప్రతి ఒక్కరికి 157 నెంబర్ యాడ్ అయ్యేటట్టు ఈ విధంగా టైప్ చేసావు కదా. ఇప్పుడు ఫ్లాష్ ఫిల్ ఆప్షన్ ఇచ్చే కంట్రోల్ ఈ. ప్రతి నేమ్ లో ఫస్ట్ 2 క్యారెక్టర్స్ తీసుకుంది అండ్ డాష్ 157 నెంబర్ ఆటోమేటిక్ గా యాడ్ అవుతుంది. ఇలా నువ్వు విత్ ఇన్ సెకండ్స్ లో డిఫైన్ చేయడం నేర్చుకో. ఓకేనా? ఇక్కడ అందరికి ఒక జీమెయిల్ ఐడి క్రియేట్ చేయమన్నాను. ఎలా బెదరు? ప్రతి ఎంప్లాయీ నేమ్ లో ఫస్ట్ నేమ్ తీసుకో, రాజేష్ స్మాల్ లెటర్ లో టైప్ చేయి రాజేష్. ఆ ఎంప్లాయీ కోడ్ కూడా యాడ్ చేయి 557@gmail.com. ఇలా టైప్ చేసి ఎంటర్ కొట్టు అని జీమెయిల్ ఐడి లింక్ లాగా క్రియేట్ అయింది. ఇప్పుడు నువ్వు మళ్ళీ బ్యాక్ రా, కంట్రోల్ జెడ్ అండు. అప్పుడు ఎలాంటి లింక్ ఉండదు. ఇప్పుడు డౌన్ సెల్కి వచ్చి ప్రతి ఒక్కరికి జీమెయిల్ ఐడి ఎలా రావాలి? వాళ్ళ ఫుల్ నేమ్ లో ఫస్ట్ నేమ్ అలానే ఎంప్లాయ్ కోడ్ రెండు యాడ్ అవ్వాలి. సేమ్ ఇదే ప్యాటర్న్ రావాలి. ఇప్పుడు కంట్రోల్ ఈ ఆప్షన్ ఇచ్చే, ఇది ఆటోమేటిక్ గా ప్రతి ఒక్కరికి సేమ్ ప్యాటర్న్ తో జీమెయిల్ ఐడి క్రియేట్ అయిందా లేదా? ఓకేనా? ఓకే బెదరు. ఇప్పుడు ఫైనల్ రిపోర్ట్ నేను ట్రై చేస్తాను. ఇప్పటిదాకా నువ్వు చాలా చెప్పావు. నీకు ఇందులో ఎలా కావాలి బెదరు? ఇక్కడ ఎంప్లాయ్ కోడ్ లో లాస్ట్ డిజిట్ ఉంది చూసావు, 14645. ఆ ప్యాటర్న్ అనేది ఇక్కడ రావాలి. ఓ అంతేగా బెదరు. 1 కిందకు వచ్చా, కంట్రోల్ ఈ. ఇదేంది బెదరు, అన్ని ఒకట్లే వచ్చాయి. ఇది లెఫ్ట్ సైడ్ లో అన్ని 1 ఉన్నాయి కదా, ఆ ప్యాటర్న్ తీసుకుంది. నువ్వేం చేస్తావు? సెకండ్ సెల్ లో టైప్ చేయి. సెకండ్ సెల్ లో నీకేముంది? 4 ఉంది కదా, 4 టైప్ చేయి. ఇప్పుడు ఫ్లాష్ ఫిల్ ఇచ్చేయి, కంట్రోల్ ఈ. 14854. ఇక్కడ 645 రావాలిగా బెదరు. ఒక్క నిమిషం ఆగరా. ఇక్కడ నువ్వు క్లియర్ గా అబ్జర్వ్ చేస్తే ఇక్కడ ప్యాటర్న్ లెఫ్ట్ నుంచి రైట్ కి తీసుకుంటుంది. ప్రీవియస్ గా 1 అని టైప్ చేసావు, ఈ ప్యాటర్న్ తీసుకుంది. దాని తర్వాత 4 అని టైప్ చేసావు. ఇక్కడ థర్డ్ కాలంలో చూడు 1485 పర్టికులర్ గా ఈ ఆర్డర్ తీసుకుంది. అంటే ఇక్కడ నువ్వు లాస్ట్ లో కూడా నీకు 14 ఉంది అండ్ ఇక్కడ ఈ థర్డ్ కాలంలో కూడా 14 ఈ ఆర్డర్ ఉంది కాబట్టి ఈ ఆర్డర్ తీసుకుంది. ఇప్పుడు నువ్వేం టైప్ చేస్తావు? థర్డ్ సెల్ లో కూడా ఎక్స్ట్రాగా ఆ ప్యాటర్న్ అనేది టైప్ చేయి 6. ఓకే, ఇక్కడ డిఫరెంట్ గా ఉందిగా. ఇక్కడ 8 ఉంది, ఇక్కడ 6 ఉంది. ఇప్పుడు నువ్వు ఫ్లాష్ ఫిల్ ఆప్షన్ ఇచ్చేయి, కంట్రోల్ ఈ. ఇప్పుడు ఇదిగో పర్ఫెక్ట్ గా వచ్చేసింది. వచ్చింది బెదరు. దీన్ని బట్టి నీకేమర్థమైంది? ఫ్లాష్ ఫిల్ షార్ట్ కట్ వచ్చి కంట్రోల్ ఈ. బొందా, ఇక్కడ ఒక సెల్ లో టైప్ చేసి ఫ్లాష్ ఫిల్ అప్లై చేస్తే ప్యాటర్న్ అనేది కరెక్ట్ గా రావచ్చు, రాకపోవచ్చు. కాబట్టి చెక్ చేసుకొని సెకండ్ సెల్ లో, థర్డ్ సెల్ లో ఎంటర్ చేసుకుంటూ ఫ్లాష్ ఫిల్ ఆప్షన్ అనేది యూజ్ చేయాలి. ఓకేనా? ఓకే బెదరు. బెదరు ఒక డౌట్ బెదరు, ఇక్కడ ప్రతిసారి మనం సపరేట్ చేయాలంటే ముందు ఫస్ట్ సెల్ లో డేటా ఎంటర్ చేయాల్సిందేనా? ఇక్కడ ఫస్ట్ నేమ్ రాజేష్ అని టైప్ చేసి కిందకు వచ్చి ఫ్లాష్ ఫిల్ ఆప్షన్ యూజ్ చేయాల్సిందేనా? ఆటోమేటిక్ గా డేటా రాదా? ఎందుకు రాదు? దీనికి ఒక సెట్టింగ్ ఉంది. నువ్వేం చేస్తావంటే ఫైల్ ట్యాబ్ లోకి వెళ్ళు, మోర్ ఆప్షన్స్ లోకి వెళ్ళు, ఇక్కడ ఎక్సెల్ ఆప్షన్స్ కేటగిరీలో అడ్వాన్స్ లోకి వెళ్ళు. ఆటోమేటికల్లీ ఫ్లాష్ ఫిల్ ఈ చెక్ బాక్స్ అనేది అన్సెలక్షన్ లో ఉంది, సెలక్షన్ చేయి, ఓకే ప్రెస్ చేయి. ఇప్పుడు నేను ఫస్ట్ నేమ్ ఒకటికి టైప్ చేస్తున్నాను చూడు, రాజేష్. అలానే సెకండ్ సెల్ లో కూడా టైప్ చేయి, సీత. ఎప్పుడైతే టైప్ చేస్తున్నావో అది ఆటోమేటిక్ గా ఆ ప్యాటర్న్ అనేది డిస్ప్లే అవుతుందా లేదా? ప్రతి నేమ్ లో
ఫస్ట్ నేమ్ డిస్ప్లే అవుతుంది. జస్ట్ నువ్వు ఎంటర్ కొట్టు, ఆటోమేటిక్గా డేటా వస్తుంది. చూడు, కావాలంటే ఇంకో ఎగ్జాంపుల్ చూడు. ఇక్కడ ఎంప్లాయీ కోడ్ డిఫైన్ చేద్దాం. ప్రతి నేమ్ లో ఫస్ట్ 2 క్యారెక్టర్స్ రావాలన్నాను కదా, ఆర్ఏ డాష్ ప్రతి నేమ్ లో 157 నెంబర్ రావాలన్నాను. అలానే సెకండ్ సెల్ లో కూడా టైప్ చేయి. ఇక్కడ సీతాలో ఎస్ఐ, అది ఆటోమేటిక్గా ప్యాటర్న్ వచ్చేసింది. ఎంటర్ కొట్టు, ఆటోమేటిక్ వచ్చేసింది. ఎప్పుడైతే ఆ సెట్టింగ్ లో ఆటో ఫిల్ అనేది ఆన్ లో పెట్టుకున్నావో అప్పుడు ఆటోమేటిక్ గా నీకు డేటా డిస్ప్లే అవుతుంది. ఓకేనా? వ్యూయర్స్, ఈ వీడియోలో కంటెంట్ ఉంటేనే లైక్ చేయండి. అలానే కంప్యూటర్స్ అడ్డా షార్ట్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని ప్రెస్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.